అందరికీ నమస్తే. బాగా పండినటువంటి అరటి పండులో మనం సహజంగా తింటున్నప్పుడు పంట కింద విత్తనాలు తగులుతూ ఉంటాయి. అవి చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఈ వీడియోలో ఈ నలుపు రంగులో ఉన్నటువంటి గింజల్ని చూపిస్తున్నానండి. ఇవి ఏంటంటే బనానా వెరైటీలో ఒకటి బీజకేలి అనేటువంటిది. ఇది ఒక వైల్డ్ వెరైటీ బనానా అండి. పండు ఇలా ఉంటుంది. కేరళలో సీడ్ మేళా జరిగింది 23 నుంచి 27 వరకు. నేను ఒకరోజు 26వ తారీఖు వెళ్ళాను, జనవరి 26వ తారీఖు. అక్కడికి వెళ్తే ఈ వైల్డ్ వెరైటీ బనానా గురించి తెలుసుకున్నా. ఇవి ఏంటంటే 3 సంవత్సరాలకు ఒకసారి ఈల్డ్కి వస్తుందంట, లాంగెస్ట్ డ్యూరేషన్. అయితే ఇది తినడానికి యోగ్యంగా ఉంటుందా, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్స్ని నయం చేస్తుంది. మనకు సహజంగా మన శరీరంలో ఉన్న వ్యర్థాలన్నింటినీ బయటకు పంపించేది కిడ్నీలు, మూత్రపిండాలు. అయితే ఆ మూత్రపిండాలను శుద్ధి చేసేటువంటిది ఈ అరటి రకం అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు. కేరళలో బనానా మ్యాన్ వినోద్ నాయర్ గారు కూడా దీని గురించి ప్రత్యేకంగా కాసేపు మాట్లాడారు. ఆయన దగ్గర ఒక గెల ఉన్నింది. మరొక ఫార్మర్ దగ్గర పండినటువంటి పండు ఉంటే దీన్ని తీసుకెళ్ళినైనా నువ్వు విత్తనాలు మొలక రావచ్చు, తీసుకెళ్ళి నువ్వు నర్సరీ చేయి చూద్దామని చెప్పి 2 పండ్లు ఇచ్చాడు. ఇందులో ఈ పండులో ఉన్నటువంటి విత్తనాలు ఇవన్నీ మీరు చూడొచ్చు. ఆల్రెడీ మొలక వచ్చినవండి. ఇది మొలక మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు, మీకు క్లియర్గా కనపడేటట్టు చూపిస్తాను. మళ్ళీ మొలక వస్తుంది అనేది గ్యారంటీ లేదు, కొన్ని రావచ్చు రాకపోవచ్చు అని చెప్పారు. ఇందులో నేను గమనించింది పల్ప్ తక్కువ ఉంటుంది. లోపల ఉన్నటువంటి పల్ప్ ఇంతే, ఇక్కడ కనపడుతున్నటువంటిది. గింజలు ఎక్కువ ఉంటాయి. ఇది అక్కడ ఈ ఆర్గానిక్ మేళాలో, ఆ సీడ్ మేళాలో నన్ను అమితంగా ఆకర్షించినటువంటి బనానా వెరైటీ ఇది. తినడానికి ఎలా ఉంటుందనేటువంటిది ఆ తర్వాత సంగతి. ఆరోమా కూడా మంచి, బాగా పండినటువంటి అరటి ఎలా అయితే ఉంటుందో అంత ఆరోమా వస్తుంది. ఔషధ గుణాలు ఉంది కాబట్టి తప్పనిసరిగా మనం ఇలాంటి దాన్ని మనం ఒకటి పెంచుకోగలగాలి. ఇన్ని గింజల్లో కనీసం ఒకటైనా మొలకెత్తదా అనేది నా ఆకాంక్ష. ఒకటైనా మనం పెంచుకోకపోతామా అనేటువంటిది. ఇలా అరుదైనటువంటివి దేశవాళీ రకాల్లో చాలా ఉన్నాయి. నేను ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టినప్పటి నుంచి విత్తనాల మీద ఒకంత పరిశోధన అని చెప్పి అంతంత పెద్ద పదాలు ఉపయోగించను, కానీ నా ఆసక్తి మేరకు విత్తనాల మీద ఇన్ఫర్మేషన్ అయితే కాస్త లోతుగానే పరిశీలిస్తూ ఉన్నాను. ఎక్కడైతే ఫలానా రకం దొరుకుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళిపోవడం, అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడడం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వయోవృద్ధులతో కాసేపు చర్చించడం, వాటికి సంబంధించినటువంటి మూలాలు, ఆ జన్యు చరిత్ర. నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పి ఉంటాను, ప్రతి దేశీయ విత్తనానికి ఒక జన్యు చరిత్ర ఉంటుంది. ఎవ్రీ ఇండిజినస్ సీడ్ హ్యాస్ ఎన్ ఓన్ జెనెటిక్ హిస్టరీ అంటారు. అలా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటివి. ఇది కేరళలో చాలామంది సీడ్ సేవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. మొదటి క్రాపు 3 సంవత్సరాలకు వస్తుందంట, అంటే ఈల్డ్కి. ఆ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరం పడుతుంది. అంటే ఒక గెల మనం చూడాలంటే
మినిమం 2.5 ఇయర్ నుంచి 3 ఇయర్స్ వరకు మనం వెయిట్ చేయాలి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం. కాబట్టి ఇది ఒక అరుదైనటువంటి అరటి రకాల్లో ఒకటిగా మనం చెప్పవచ్చు. దీని పేరు బీజకేల. బీజ్ అంటే విత్తనం అని అర్థం. ఇందులో విత్తనాలు ఉంటాయి కాబట్టి అందులోని ఇంత పెద్ద పరిమాణంలో మనకు శనగలు ఉంటాయి కదా, ఆ శనగలు విత్తనం అంత పరిమాణంలో ఉంటుంది. దీని కారణంగా ఆ పేరు వచ్చి ఉండొచ్చు. కాబట్టి కొంతవరకు అక్కడికి వెళ్ళడం వల్ల ఈ బనానా వెరైటీలు ఇది బనానా వెరైటీ ఒకటి తెచ్చుకున్నా. అలాగే వెదురు ఒక 4 రకాల వెదుర్లు తెచ్చుకున్నాను. మిర్చిలో ఇక్కడ మీకు కనపడుతున్నటువంటిది గాంధారి మిరప ఎక్కువగా కేరళ ప్రాంతంలోనే కనపడుతూ ఉంటుంది. ఈ చిన్నగా ఉండేటువంటివన్నీ కూడా గాంధారి మిరపేను. ఇందులో రకాలు ఉన్నాయి. ఈ రకాలన్నీ ఇచ్చినటువంటి రైతు ఒక ఫిమేల్ ఫార్మర్ ఏం చెప్పారంటే, అన్న మీరు విత్తనం తీసి నర్సరీ చేసి ఒక చోట ఎక్కడైనా వేయండి, మ్యాక్సిమం క్రాస్ పాలినేషన్ కావు ఇవి, మీరు వాటిని అబ్జర్వ్ చేసి ఒక్కొక్కటి సపరేట్ చేసుకోండి అని రకానికి ఒక 3-4 ఇచ్చారు. ఇందులో చిన్నవి ఇది బుల్లెట్ మిరప అంటారు. ఈ మిరప దగ్గర నుంచి కాస్త పొడవుగా ఉన్నటువంటి మిరప వరకు ఉన్నాయి. ఆమె ఒక 12-13 రకాలు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే మరొక రైతు ఇవన్నీ గాంధారి మిరపనే. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ 2 ప్రత్యేకంగా ఉన్నవి. ఈ 2 ఇచ్చారు. ఇలా సేకరించాం విత్తనోత్పత్తి చేయడానికి. కాబట్టి ఇవన్నీ ఇక ఈ సీజన్ నుంచి విత్తనోత్పత్తి చేసి మనం మన విత్తన నిధి నుంచి మిగిలినటువంటి రైతులకి అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎక్కువగా మన పొలంలో మనం ఏం చేస్తున్నామంటే విత్తనోత్పత్తి చేస్తున్న క్రమంలోనే వాటి స్వభావాలను అబ్జర్వ్ చేస్తున్నాం. ఒక ఇంత డాక్యుమెంటేషన్ అని చెప్పనొచ్చు. మొలక జర్మినేషన్ వచ్చినప్పటి నుంచి అది ఎదుగుతున్న క్రమంలో ఆకు పరిమాణం కానీ, ఆకు యొక్క రంగు కానీ, అలాగే మొదలు కాండం కానీ, అది దాని యొక్క పరిణామం కానీ, అంటే పరిమాణం, సైజు కానీ, వీటన్నిటిని స్టడీ చేస్తూ క్రాప్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తుంది, మన క్లైమేట్ కండిషన్కి ఎలాంటి చేంజెస్కి లోన్ అవుతుంది, ఎలాంటి అడ్జస్ట్మెంట్కి గురవుతుంది అనేటువంటి దాన్ని కూడా స్టడీ చేస్తూ ఉన్నాం. ఇదండి. థ్యాంక్ యూ.